బండా రామ్మోహన్ రావు గారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సైబర్ టెర్రరిజంకు సంబంధించినటువంటి సెక్షన్లు కొన్ని యాడ్ చేస్తూ పోలీసులు సప్లిమెంట్ మెమోను గౌరవ న్యాయస్థానం ముందు ఫైల్ చేశారు. ఎట్లా అంటే ఏ రకంగా ఎట్లా ఉంటుందండి ఈ అంశం పైన? శ్రీశైలం గారు, మీకు ప్యానల్ ఉన్న శ్రీధర్ గారికి, సుయోధన్ గారు, సార్ సుయోధన్, నమస్కారం. న్యాయవాదిగా వారు చెప్పిన విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తూనే కొంచెం అదనంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్లీజ్. ప్రభుత్వాలు ఏవైనా, ఇవాళ ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలైనా, గతంలో రాచరిక ప్రభుత్వాలైనా, ఏవైనా కూడా చేసే పని ఏమిటంటే తమ ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి గూఢచర్యలు నిర్వహిస్తారు. అది లీగలా ఇల్లీగలా అంటే లీగల్ కొన్ని ఉంటుంది, ఇల్లీగల్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పూర్వంలో త్రేతాయుగంలో రామరాజ్యంలో కూడా గూఢాచారులు వెళ్తే ఒక చాకల ఆయన సీత గురించి మాట్లాడితే దాన్ని శిరసాన వహించి, అది సీతను అడవుల పంపడం కరెక్టా కాదా అది వేరే మానవత సమస్య, మానవీయ కోవడం స్త్రీల హక్కుల సమస్య. కానీ ఆనాడు అదే రామచంద్రుడు ఏం చేసిండు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆమెను అడవులకు పంపేయండి. అంటే ఒక మంచి కోసం ఆ గూఢచర్య ఉపయోగపడేది. లేకపోతే ఆ చాకలాయనను పిలిచి 4 వీపు బదులు కొడితే నేను అనలేదు అనేవాడు, అయిపోతాయి, ఆయన రాజ్యం చేసేవాడు. అట్లా కాలే. అందుకని నేను ఏమంటున్నానంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా కూడా రాజ్యంలో ఏ రాజ్యమైనా గూఢచర్య నిర్వహిస్తుంది. ఇందులో 2 రకాలు, ఒకటి లీగల్, 2 ఇల్లీగల్. ఇంతకుముందు చట్టాల గురించి మాట్లాడినా కదా మనం. చట్ట ప్రకారం అయితే వామపక్ష తీవ్రవాదమైనా, మత తీవ్రవాదమైనా, లేకుంటే రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా పౌరులు గాని, విదేశీ పౌరులు గాని చేసే కుట్రలను భగ్నం చేయడానికి, తీవ్రవాద చర్యలను, ముఖ్యంగా ప్రభుత్వాన్ని పడగొట్టే చర్యలను ఎవరైనా చేస్తే దాన్ని అరికట్టడానికి వీలుగా ముందు జాగ్రత్త చర్యగా ఇది చేయొచ్చు. మనకు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. దానిలో రాష్ట్ర హోంశాఖ నుంచి ప్రతిపాదన పోతే, ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని అంశాలు ఉంటాయి, విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ, పోస్టల్, ఇట్లా టెలిగ్రాఫ్, ఇవన్నీ వాళ్ళ పరిధిలో ఉన్నాయి, వాళ్ళ అంశాలు, కేంద్రానికి కేటాయించిన అంశాలు. కనుక అందులో చూస్తే టెలిగ్రాఫిక్ చట్టం అనేది కేంద్రానికి సంబంధించింది కనుక అక్కడ హోమ్ మినిస్టర్ సెక్రటరీతో పర్మిషన్ తెచ్చుకొని లీగల్ గా చేయొచ్చు. ఇక్కడ మన ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో తెలంగాణలో, ఇది పూర్తిగా దానికి సంబంధించిన అంశం కాదు. అట్లా చేస్తే ఎవరైనా ఏమంటారు, కాకుండా చేసిన సంగతి కనుక దానిలో 2 ఉన్నాయి. ఒకటేమో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే చర్య ఇది. అంటే ఓ రకంగా రాజకీయ ప్రత్యర్థులు అంటే వేరే పార్టీ వాళ్ళు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. శ్రీశైలం గారు ఆ పార్టీ వాళ్ళ మీద కూడా ప్రయోగించింది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కూడా, అంటే ఏ ఒక్క లీడర్ మీద అని కాదు, అందరు ఎమ్మెల్యేల మీద ప్రయోగించారు, మినిస్టర్ల మీద కూడా ప్రయోగించారు. చివరకు హరీష్ రావు గారి మీద కూడా, హరీష్ రావు గారు కూడా స్కానర్ లో ఉండే. ఖచ్చితంగా నేను అంటున్నాను. ఇప్పుడు తస్మతీయులు ఏం లేదు, తమ భేదాలు లేవు. కత్తికి 2 వైపులా పదును ఉంటదండి శ్రీశైలం గారు. ఇప్పుడు కత్తి కోసేవాడికి తప్పు, కత్తి తప్పు కాదు. కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. ఇది కత్తి లాంటిది. ఏదైతే వీళ్ళు చేసిన పని కత్తితో ఏం చేశారు, అటు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులప్పటి నుంచి నడుస్తుంది. నోటు కేసులు దొరకడం, రేవంత్ రెడ్డి దొరికిందంటే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది లెక్క. తర్వాత రోహిత్ రెడ్డి కేసు, ఫామ్ హౌస్ కేసు చూసాం కదా. రోహిత్ రెడ్డి ఎప్పుడు అప్రూవర్ గా మారిపోయిండు, దొరికిన తర్వాత దొరికితే దొర కావడానికి అప్రూవర్ గా మారిపోయిండు. నిజంగా చేసిన కుట్ర జరిగింది అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు. అట్లానే ఇప్పటిదాకా చూస్తే అనేక మంది, మీరు అన్న హరీష్ రావు గారిని కూడా 6 నెలలు ఎందుకు పక్కకు పెట్టారు మనకు కేసీఆర్ గారు, ఏది మంత్రివర్గంలో చేర్చుకోకుండా 2వ సారి గెలిచిన తర్వాత. ఎందుకంటే ఈ 650 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో భోంచేసిండు అనే సమాచారం ఉండడం, ఆయన కొందరితో సంప్రదిస్తున్న సమాచారం ఉండడం, మామూలు కాకుండా పోతుందని, ఇవన్నీ అంటే అస్మదీయులు తస్మదీయులు లేదు, అన్ని పార్టీల వాళ్ళతో సహా తన పార్టీ వాళ్ళని కూడా కేసీఆర్ గారు తన గూఢచర్యంతో ఇట్లా చేసిందని నాకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే 2 రకాల ఫోన్ ట్యాపింగ్ లో జరిగిందని నేను అనుకుంటున్నాను శ్రీశైలం. ఎందుకంటే మన పత్రికా వార్తలు ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉన్నది కనుక నేను ఒకటేమో ప్రతిపక్షం మీద ప్రయోగించింది, 2వది అది ఎట్లా పోలీస్ శాఖ చేసే పని ఎట్లా చేస్తుంది, అది ఏది తీవ్రవాద చర్యలు అరికట్టడానికి, లేకపోతే ఇతరత్ర సంఘ విద్రోహులను అరికట్టడానికి, ఇవన్నీ చేస్తుంది. దానిలో ప్రాసెస్ లో జరుగుతుంది, డ్యూ ప్రాసెస్ లో అది పెద్దగా ఎవరి జోక్యం ఉండదు. కొన్నిసార్లు ముఖ్యమంత్రికి కూడా చెప్పరు. ఉదాహరణకు గతంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కళలు బాగా జరిగేవి. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఏం చేసిండు, అయ్యా ఇది కరెక్ట్ కాదు,
మీరు చేయాల్సిన పని మీరు చేయాల్సిన పని చేయండి, నేను కానీ నా పార్టీ సభ్యులు కానీ నా పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జోక్యం చేసుకోరన్నారు. ఫ్రీనెస్ ఇస్తే ఏమైంది, మతకరంలో అయిపోతాయి కదా. Yes. ఇది అంతే, అందుకని వాడి పనులు వాడు చేసుకుంటూ పోతాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటి అపోనెంట్స్ మీద ప్రయోగించాడు రేవంత్ రెడ్డి ప్రధాన సాక్ష్యం. ఆయన ఏమన్నాడు, నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, దయచేసి నాతో ఫోన్ లో మాట్లాడకండి, వాట్సాప్ లో కూడా మాట్లాడకండి, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాకు ఇంటికి వచ్చి మాట్లాడండి, లేకపోతే నేనే ఆఫీస్కి వస్తాను మాట్లాడండి అని ఆయన బహిరంగ ప్రకటన చేశారు. మనం చూసాం అప్పుడు. అదొకటి. Yes. రెండోది ఏంటంటే అస్మదీయుల మీద తస్మదీయుల మీద ప్రయోగించడంతో పాటు సామాన్య పౌరుల మీద కూడా ప్రయోగించడం నాకు అర్థమవుతుంది. ఒకటి సినిమా ఏది మన సెలబ్రిటీస్ మీద ఒకటి, రెండోది వ్యాపారవేత్తల మీద. అంటే ఒకసారి నేరానికి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీధి గుండాలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పోలీసులు అని పేరు ఏమంటారు దాన్ని, డ్రెస్ తొడుక్కున్న పోలీసులు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తాము ఇవి ప్రభుత్వం చెప్పిన పనులతో పాటు అదనంగా అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఈ పని చేస్తూనే వీళ్ళు చేసిన పని ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల మీద వీటి మీద పైనుంచి నా ఉద్దేశం దారాలు వేరే ఉన్నాయంటున్నాను. ఈ తోలుబొమ్మల ఆటలో పైన దారాలు వేరే, ఆడించే చెయ్యి వేరే ఉన్నది, ఆ చెయ్యి బయటపడాలి. అది ఇప్పుడు బయటపడదు, లీగల్ గా చాలా ప్రాసెస్ ఉంది కనుక. రెండోది ఏం చేశారంటే వీళ్ళు తమంతా తాము అంటే కేసీఆర్ కేటీఆర్ ఇంకెవడో చెప్తే కాదు, వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ పోలీసులు ఎవరైతే డిఎస్పీ నుంచి పండితరావు లేకుంటే రకరకాల తిరుపతి అన్న వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు చేసిన పని ఏంటంటే డీజీపీ దాకా వీళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి డబ్బులు సంపాదించుకోవడానికి సెలబ్రిటీస్ వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు. అట్లాగే రెండో టార్గెట్ చేసుకున్నది ఏంటంటే ముఖ్యంగా వ్యాపారవేత్తలు. అంటే వ్యాపారవేత్తల సంభాషణలు విని వారి ద్వారా డబ్బులు పొందినట్టు మొన్నటి ఈ మధ్యన కంప్లైంట్ చేశారు కదా, ఏది నన్ను పండితరావు పిలిపించి ఇట్లా మాట్లాడిండు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని కొత్త కంప్లైంట్ కూడా మొన్ననే వచ్చింది. అంటే ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు 20 కంప్లైంట్లు ఈ 4 అధికారుల మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. అవును, అంతిమంగా ఒక మాట చెప్తాను. అంటే ఇవన్నీ వీళ్ళు సొంతంగా చేసింది. నా ఉద్దేశం అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద కానీ ఇతరత్ర తమ అన్నాయుల మీద కానీ తమ పార్టీ వాళ్ళ మీద కానీ ఎవరు తోక జాడించకుండా ఉంటారంటే కొన్ని వాళ్ళ సంభాషణలు విని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి సొంత పార్టీ వాళ్ళను బయట వాళ్ళను ఇది ఏమో ప్రభుత్వం వాడుకున్నది కాదనట్లేదు. కానీ ఇది కాకుండా సొంతంగా వీళ్ళు చేసిన కుంభకోణాలు చాలా పెద్ద, ఇంకొక ఆర్థిక కుంభకోణాలు కూడా ఇవి. వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు తీసుకోవడం, రియల్ ఎస్టేట్ లో జోక్యం చేసుకొని వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా జరిగినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన స్థలాన్ని కూడా అట్లా జోక్యం చేసుకొని వీళ్ళు చేశారు. సివిల్ పంచాయతీల్లో తలదూర్చడం ఇవన్నీ చేశారు. అంతిమంగా ఒక పని చేయొచ్చు అంటే ఈ ప్రభుత్వం గత 3 నెలలుగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని వాళ్ళు ఎట్లా చేశారో ఈ పాత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమం కాకుండా దీనిలో రిజల్ట్ సాధించే పని చేయాలంటే ఏం చేయాలి? పాత డీజీపీ ఉన్నారు, వాళ్ళు బయటకు పోయిండ్రు, ఆయన తెప్పేయడం పెద్ద సమస్య అంటారు. లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు కదా అంటున్నాడు. ఏ దేశంలో ఉంటుంది? ప్రపంచంలో భూమండలం మీదే ఉన్నాడు కదా. ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా అన్నట్టు ప్రభుత్వం తలుచుకుంటే రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే దాని సప్లిమెంట్ గానే నేను ఆయన రప్పించాలి, నిజాలు నిగ్గు తెచ్చాలంటున్నారు. లేకపోతే ఇది కేవలం రాజకీయంగా వాడుకోవడానికి మనకు వస్తుంది తప్ప ఆయన రప్పించక మొత్తం నిజాలు నిగ్గు తెచ్చకపోతే ఈ కేసు నయీం కేసు లాగా పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.